హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ బ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు తేజ. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అమెరికాలో సింగిల్ ఫ్యామిలీ హోమ్ హౌసెస్ ఎలా ఉంటాయి, వాటి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు, ఏ మెటీరియల్తో చేస్తారు, అసలు హౌస్ ఎలా ఉంచుకుంటారు, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బేసికలీ ఇన్ జనరల్గా మనకి ఇండియాలో ఏముంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, తర్వాత సింగిల్ ఇండివిజువల్ ఫ్లాట్స్ లాంటివి ఉంటాయి, ఫ్లెక్సెస్ అలా ఉంటాయి కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది అంటే సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ అంటారు అనమాట. అంటే ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉంటాయి అనమాట. సో అలాంటి హౌస్లో నేను రెంట్గా ఉంటున్నాను ఇక్కడ. సో ఆ హౌస్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఆ హౌస్ కాకుండా టౌన్ హోమ్స్ అని ఉంటుంది, తర్వాత అపార్ట్మెంట్స్ అని ఉంటాయి, అండ్ కాండోస్ అని ఉంటాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడ కూడా. సో ప్రజెంట్ అయితే సింగిల్ ఫ్యామిలీ హౌస్ చూపిస్తాను. ఎప్పుడైనా ఆపర్చునిటీ దొరికినప్పుడు మిగతా హౌసెస్ కూడా ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోస్లో చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు బయటికి వెళ్ళి స్టార్టింగ్ ఆఫ్ ద హౌస్, లైక్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎలా ఉంటుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. హౌస్ రెంట్స్, రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట, ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది హౌస్ అనేది. సో దీన్ని సింగిల్ ఫ్యామిలీ హోమ్ అని అంటారు అనమాట. ఇక్కడ చూడండి లుక్ ఇలా ఉంది మీకు అంతా. నేను స్టార్టింగ్ హౌస్కి వచ్చినప్పుడు ఒక అడవిలాగా ఉంది ఇదంతా, బట్ ఇక్కడ ఫ్యామిలీ హౌసెస్ అన్నీ ఇలానే ఉంటాయి. ముందంతా చెట్లు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో దీన్ని అంతా డ్రైవ్ వే అనమాట. ఇది రోడ్ యాక్చువల్లీ. ఈ రోడ్ నుంచి ఇలా ఎంటర్ అవుతారు. దీన్ని అంతా డ్రైవ్ వే అని అంటారు అనమాట. కార్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న గార్డెన్ లాగా అనమాట, చెట్లు అన్నీ పెంచుకోవచ్చు. కొంచెం ఫ్లవర్స్ వచ్చాయి, నార్మల్గా లైక్ బ్యూటిఫుల్ ట్రీస్ అట్లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి హౌస్కి చాలా పెద్ద పార్కింగ్ ఉంది. ఇది పెద్ద సింగిల్ ఫ్యామిలీ హౌస్ కాబట్టి చాలా పెద్ద పార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ఒక 4-5 కార్స్ అని పెట్టుకోవచ్చు. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కొన్ని సామాన్లు అవన్నీ పెట్టుకున్నారు. మా హౌస్ ఓనర్ అనుకుంటా, వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇలా డోర్ తీసుకొని ఇలా ఎంటర్ అవుతే ఇక్కడ చూడండి సైకిల్స్, కొన్ని చైర్స్ ఇవన్నీ పెట్టుకున్నాము. ఇది ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ ఇచ్చాడు. సో మా ఇంట్లో ఉండే రూమ్మేట్స్, ఈ అదర్ రూమ్మేట్స్ షూ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది కైండ్ ఆఫ్ లాబీ ఏరియా లాంటిది. అండ్ జస్ట్ ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అయితే ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక లాబీ కైండ్ ఆఫ్ ఏరియా. సో ఫస్ట్ రూమ్ అయితే డోర్ ఇలా ఉంటుంది. ఒక పార్టీషన్ చేసి, హాల్కి ఒక పార్టీషన్ లాగా చేసి ఒక రూమ్ లాగా క్రియేట్ చేశారు. ఈ రూమ్ చూపిస్తాను. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ప్రజెంట్ ఈ రూమ్లో ఎవరు ఉండట్లేదు. సో రూమ్ ఇలా ఉంటుంది. కిందంతా వుడ్. దీని మీద కొన్ని ప్లేసెస్లో కార్పెట్ ఇస్తారు, బట్ ఈ హౌస్లో కార్పెట్ లేదు, జస్ట్ వుడ్ ఉందన్నమాట. ఇలా ఇదొక రూము. ఇక్కడ చూడండి ఇది ఫ్రిడ్జ్. సో అది అక్కడ ఏం పెట్టుకున్నారంటే ప్రింటర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కొన్ని సామాన్లు. మా హౌస్లో ఏంటంటే ఇండివిజువల్ రూమ్స్లో డిఫరెంట్ రూమ్మేట్స్ ఉన్నారు. సో వాళ్ళ సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇదంతా వుడ్డే. కిచెన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇది కిచెన్. ఇది ఇంకొక ఫ్రిడ్జ్. 2 ఫ్రిడ్జెస్ ఉంటాయి. సో అదొక ఫ్రిడ్జ్ అండ్ ఇదొక ఫ్రిడ్జ్ అనమాట. సో ఇదొక పెద్ద ఫ్రిడ్జ్. దీంట్లో ఈ కింద పార్ట్ వచ్చేసి డీప్ ఫ్రీజర్ లాంటిది, పైన నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది కిచెన్. ఇది వాష్ ఏరియా. ఇక్కడ అంతా వాష్ చేసుకునేది కొన్ని ఉన్నాయి, అవి ఇగ్నోర్ చేయండి. ఇది ఓవెన్ అనమాట. ఇది మైక్రోవేవ్, ఇది ఓవెన్. దీంట్లో అన్నీ అంత ఫిల్ చేసాము. ఎప్పుడన్నా బేక్ చేసుకోవాలన్నా ఏమంటే అన్నీ తీసేసి యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అంతా సామాన్లు పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేసుకున్నాము. ఇక్కడ ఇన్ జనరల్గా హౌసెస్లో ఎలా ఉంటాయో అలాగ అన్నీ ఫిల్ చేసుకున్నాము ఇక్కడ సామాన్లు. సో మాకు డిఫరెంట్ రూమ్మేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి సామాన్లు ఉంటాయి. అండ్ ఇది ఒక టేబుల్ అనమాట. ఇక్కడ కూరగాయలు కట్ చేసుకోవడము, ఏదైనా చేసుకోవడం అదంతా చేస్తూ ఉంటాము. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇది హాల్లో బేసికలీ. ఇది సోఫా ఏరియా. లైట్ వేస్తా.
సో ఇలా ఉంది. ఇది ఒక రూమ్ అనమాట లోపలికి. అది వేరే వాళ్ళు ఉంటారు రూమ్లో. ఇక్కడ ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్, కొన్ని రూమ్ ఎక్విప్మెంట్ కొంచెం ఎక్కువే మా దాంట్లో. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి ఇండివిజువల్ రూమ్స్లో వాళ్ళ సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇది సోఫా. మనకి ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ పైన అట్ట అలాంటిది ఉంది. దానిపైన సామాన్లు పెట్టుకున్నారు. అట్టపెట్టెలన్నీ ఏమన్నా కొత్తవి కుక్కర్స్ కానీ ఇంకేమన్నా ఐటమ్స్ కొంటే వాటికి సంబంధించిన టీవీస్ కొన్నా కూడా వాటికి సంబంధించిన బాక్సెస్ ఉంటాయి కదా, మనం వేరే దగ్గరికి ప్యాక్ చేసుకొని మళ్ళీ మూవ్ అవ్వడానికి అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. సో దట్స్ ఇట్. ఇది హాల్ అనమాట. బేసికలీ హాల్ మీకు లాంగ్ వీలో చూపిస్తాను. సో ఇది కిచెన్ పక్కనే హాల్ అనమాట. ఇదంతా హాల్. సో అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ఇటు వస్తే కిచెన్ పక్కన హాల్, అదొక రూమ్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా, ఇది వాష్రూమ్ కూడా చూపిస్తాను. ఇది హాల్లో ఉండే వాష్రూమ్. ఇక్కడ చూడండి మనకి 2 సింక్స్ ఉన్నాయి. తర్వాత షవర్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ షవర్ ఏరియా అనమాట. అదంతా షవర్ ఏరియా. సో ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ లైక్ డ్రైగా ఉంటాయి. ఎందుకంటే షవర్ ఏరియాలో మనం షవర్ చేస్తాం కాబట్టి మిగతా అంతా డ్రైగానే ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా వెట్ ఉంది, మిగతా అంతా డ్రైగా ఉంటుంది. చూడండి, ఇది వాష్రూమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూమ్స్ చూపిస్తాను. ఇక్కడ ఒక రూమ్ ఆల్రెడీ చూపించాను కదా, ఇది నా రూము బేసికల్లీ. తర్వాత చూపిస్తాను మీ క్లాస్లో. అండ్ ఇటు ఇలా ఎంటర్ అవుతాము. ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రూమ్ నాది. అండ్ ఇక్కడ కొంతమంది రూమ్మేట్స్ లోపల ఉంటారనమాట. ఇక్కడ కూడా కొంతమంది షూ పెట్టుకున్నారు. ఇవన్నీ నా షూ ఇక్కడ అన్నీ. అండ్ ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి, చాలా లగేజ్ ఉంటుంది. ఇదంతా లగేజ్ పెట్టుకోవచ్చు. క్రికెట్ బ్యాట్స్ అయ్యి పెట్టుకున్నాము. ఇదంతా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఇంకొక రూము, ఇది ఇంకొక రూము, అది ఇంకొక రూమ్ అనమాట. 1 2 3, ఇక్కడ 4, అదొక 5, అటుపైన 2 ఉంటాయి అనమాట. అక్కడ ఒకటి చూపించాను కదా, ఒకటి 7, టోటల్ 7 రూమ్స్ ఉంటాయి అనమాట. అంత పెద్ద హౌస్. ఇప్పుడు నా రూమ్ చూపిస్తాను మీకు. ఇలా డోర్ తీస్తే ఇది నా బెడ్. ఇలాగా సో ఇక్కడ టీవీ పెట్టుకున్నాను. టీవీ అండ్ దెన్ సౌండ్ బార్, ఊఫర్ అలా పెట్టుకున్నాను. ఆ టీవీకి పక్కనే నా వర్కింగ్ సెటప్ అనమాట. సో పర్సనల్ ల్యాప్టాప్ ఇవి. ఇది నా టీవీకి పక్కనే ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్, మానిటర్ ఇదంతా పెట్టుకున్నాను. నా డెస్క్ అనమాట. బేసికలీ వర్కింగ్ సెటప్ ఇదంతా, ఆఫీస్కి వర్కింగ్ సెటప్. ఇది యాక్చువల్లీ స్టాండింగ్ డెస్క్ అనమాట. ఈ డెస్క్ అనేది పైకి కూడా లేస్తుంది. మీకు చూపిస్తాను. ఈ చైర్ సో ఇది ఫిక్స్ చేయాలి, బట్ ఫిక్స్ అయిపోయినా చూడండి, డెస్క్ ఇలాగా టేబుల్ పైకి లేస్తుంది అనమాట. ఇండియాలో కూడా చాలా ఆఫీసెస్లో పెట్టుంటుంది ఇట్లాంటి డెస్క్, బట్ నేను ఇట్లాంటి డెస్క్ తీసుకున్నాను. సో మనకి హైట్కి, మన వర్కింగ్ మోడ్కి తగ్గట్టు మనం ఎప్పుడైనా లేచి వర్క్ చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట. ఇక్కడ ఒక క్లోజెట్ ఉంది. ఇక్కడ నేను సామాన్లు పెట్టుకున్నాను, నాకు సంబంధించిన సామాన్లు లైక్ దేవుడు, దెన్ బట్టలు, ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఇవన్నీ నీట్గానే ఉన్నాయి. దెన్ లైట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ నార్మల్ ట్యూబ్ లైట్స్ లాంటివి కూడా ఉంటాయి కానీ, బట్ మా హౌస్లో ఇలాంటి లైట్స్ యూస్ చేస్తున్నాం మేము. అండ్ ఇది ఇంకొక క్లోజెట్, బట్ నాకు కైండ్ ఆఫ్ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాను నేను. సో నా లగేజ్ మొత్తం ఎక్కువ యూజ్ చేయని లగేజ్ అంతా దీంట్లో పెట్టేసుకుంటాను నేను.
సో ఇలా అనమాట. సో ఇది రూమ్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత నా రూమ్లోంచి వ్యూ చూడండి, బయట ఇలా కనపడుతూ ఉంటుంది. బయట వ్యూ మొత్తం చాలా బాగా, బయట రోడ్ మీద కార్స్ వెళ్ళేవి అంతా కనపడుతూ ఉంటుంది అనమాట. నా వర్క్ చేసుకునేటప్పుడు బెడ్ మీద నుంచి కూర్చొని చూసేటప్పుడు ఈ వ్యూ కనపడుతుంది నాకు. డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ఇలా వస్తే ఇదంతా బ్యాక్ యార్డ్ అనమాట. ఇది హాల్లోనే ఇలా గ్లాస్ ఇచ్చారు. ఈ గ్లాస్ ఓపెన్ చేసుకుంటే ఇదంతా బ్యాక్ యార్డ్. చూపిస్తాను బ్యాక్ యార్డ్ కూడా చూడండి. ఇదంతా బ్యాక్ యార్డ్. టెంపరేచర్ చల్లగా ఉంది ఇప్పుడు, బట్ వీడియో చేస్తున్నాగా చూపిస్తున్నా మీకు. -2 ఉంది. 2 minutes నుండి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న హోమ్స్ లాగా ఉన్నాయి కదా, ఈ స్టోర్ రూమ్, లైక్ హౌస్కి సంబంధించిన పెయింట్స్ కానీ ఇంకేమన్నా పెట్టుకోవడానికి ఓనర్ అలా కట్టించుకున్నాడు. ఇది బ్యాక్ యార్డ్. ఇది మొత్తం ఇక్కడ సమ్మర్లో ఏదైనా గేమ్స్ అలా ఆడుకోవచ్చు. క్రికెట్, టెన్నిస్, షటిల్ అలాంటివి ఆడతాము బేసికలీ. ఇది వాలీబాల్. ఇది హౌస్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అనమాట. మొత్తం వుడ్తోనే కడతారు ఇక్కడ, మ్యాక్సిమం వుడ్. సో కింద బేస్మెంట్స్ అన్నీ సిమెంట్ అదంతా చేస్తారు, కానీ ఆఫ్టర్ దట్ లైక్ ఎవ్రీథింగ్ వుడ్తోనే బిల్డ్ చేస్తారు. పైన రూఫ్ వేసారు చూడండి, పైన రూఫ్ వేసి పెంకులు లాంటి సెటప్ చేశారు. మిగతాది మొత్తం వుడ్డే చేస్తారు అండ్ గ్లాస్. సో చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. వింటర్ కదా, అందుకే ఆకులన్నీ రాలిపోయినాయి. కైండ్ ఆఫ్ అడవిలాగానే ఉంటుంది, బట్ బాగుంటుంది. అడవి కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఈ హౌస్ ఇక్కడ ఉందా, తర్వాత ఇంకొక హౌస్ చూడండి అంత దూరంలో ఉందన్నమాట. కొంచెం దూరంగా ఉంటాయి హౌసెస్ మొత్తం ఇక్కడ అమెరికాలో. సో ఇది బ్యాక్ యార్డ్ వ్యూ అనమాట. ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో లాండ్రీ ఉంటుంది, అది చూపిస్తాను ఉండండి మీకు. సో ఇది అనమాట లాండ్రీ సెటప్. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, బట్ యా లాండ్రీ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అందరం ఇక్కడ వచ్చి యూజ్ చేసుకుంటాము. ఇదేమో వాషర్, ఇది వచ్చేసి డ్రయర్. సో ఇలా ఉంటుంది అన్నమాట. వాషింగ్ మిషన్ అండ్ దెన్ డ్రయర్. హౌస్ రెంట్స్కి వచ్చేసరికి ఇది సింగిల్ ఫ్యామిలీ హోమ్ అనమాట. నేను వర్జీనియా అనే స్టేట్లో హెండన్ అనే ప్లేస్లో ఉంటాను అనమాట. ఇక్కడ కూడా అంతే, లైక్ ప్లేస్ నుంచి ప్లేస్కి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. పల్లెటూరులో ఒకలాగా, టౌన్లో ఒకలాగా, సిటీలో ఒకలాగా ఉంటుంది అనమాట. సో ఇది మేము ఉండే ఏరియా ఏంటంటే కొంచెం క్యాపిటల్కి దగ్గరగా ఉంటుంది, వాషింగ్టన్ డీసీకి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడ దగ్గరగా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట ఈ హెండన్ అనే ప్లేస్లో. ఈ ప్లేస్లో ఎక్కువగా ఇండియన్స్ అలా ఉంటారనమాట. సో ఈ ప్లేస్లో రెంట్స్ వచ్చేసి ఈ సింగిల్ ఫ్యామిలీ హోమ్కి $4,000 నుంచి $5,000 రేంజ్లో ఉంటుంది రెంట్ అనేది. $4,000 నుంచి $5,000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద ఇల్లు, బేసికలీ లైక్ 7 rooms 6 rooms అలా ఉంటాయి. సో మేమేంటంటే ఇండివిజువల్ మెంబర్స్ ఉంటాము ఈ హౌస్లో. సో రెంట్ అనేది షేర్ చేసుకుంటాము. సో రూమ్కి రెంట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే $700 నుంచి $1,300 ప్రైస్ రేంజ్లో, $700 నుంచి $1,300. ఇంకా క్లాస్ రూమ్స్ అయితే $1,500 కూడా ఉంటాయన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా. ఆ హౌస్ ఎంత పెద్దది లేకపోతే ఆ రూమ్ ఎంత పెద్దది దాని మీద డిపెండ్ అయ్యి ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్ ఆఫీస్కి ఎంత దగ్గరలో ఉండేది అనేది కూడా మ్యాటర్ అనమాట బేసికలీ ఇక్కడ హౌసెస్కి. ఈ ఏరియాలో రూమ్స్ కూడా లైక్ ఇన్ జనరల్గా తీసుకుంటే 1 lakh చేంజ్ కాస్ట్ ఉంటుంది. 1 lakh to 1,50,000. సమ్ రూమ్స్ అయితే 1,50,000 to 2 lakh కూడా ఉంటుంది అనమాట, డిపెండ్స్ అపాన్ ద రూమ్స్. ఇంకా అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే అపార్ట్మెంట్స్ వేరుగా ఉంటాయి, లైక్ 1 BHK అని, 2 BHK అని, 3 BHK అని. అది కూడా ఏంటి అంటే $2,000 నుంచి $3,500 రేంజ్లో ఉంటుంది అనమాట రెంట్ వచ్చేసి. సో మనకి ఛాన్స్ వచ్చినప్పుడు ఈసారి నా ఫ్రెండ్స్ టౌన్ హోమ్లో ఉంటారు, ఆ టౌన్ హోమ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఆ రెంట్ ఎంత ఉంటుంది ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. యూఎస్లో ఆ టౌన్ హోమ్ ఎలా ఉంటుంది, మోడల్ ఎలా ఉంటుంది, తర్వాత దాని రెంట్స్ ఎంత, ఆ డీటెయిల్స్ ఎంత అనేది కూడా మీకు షేర్ చేస్తాను.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కన్సిడర్ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.